నానమ్మ దాము అమ్మా దాము నానమ్మ అమ్మా దాము రిషి శశి మీరు నానమ్మని చూసింది ఇక్కడేనా? అవునా మేము ఇక్కడే చూసాం నాన్న. అమ్మా అమ్మా దాము నానమ్మ దాము నానమ్మ అమ్మా దాము అమ్మా నానమ్మ అమ్మా నానమ్మ అమ్మా అమ్మా దాము దాము అత్తయ్య నానమ్మ దాము అత్తయ్య నానమ్మ అమ్మా దాము అమ్మా అమ్మా అత్తయ్య దాము నానమ్మ అమ్మా నానా నానా ఇది అమ్మ ఇయర్ రింగే కదా? అవునరా, ఇది ఖచ్చితంగా దాముదే. దాము దాము అమ్మ ఇయర్ రింగ్ ఇక్కడే ఉందంటే అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది నాన్న. వెతుకుదా పదరా. అమ్మా దాము మరిది గారు, మనం ఎంత వెతికినా ఏ ఉపయోగం లేదు మరిది గారు. అలా అంటావేంటదినా? అమ్మ ఇయర్ రింగ్ ఇక్కడే దొరికింది కదా? ఇయర్ రింగ్ దొరికినంత మాత్రాన అత్తయ్య దొరుకుతుందని రూల్ ఏమైనా ఉందా? అత్తయ్య దొరకాలి అంటే ఇలా వెతకటం కాదు మరిది గారు, నిలదీసి అడగాలి. ఎవరిని అడగాలి వదినా? ఇదిగో ఈ సింధుని. చెప్పు సింధు, అత్త ఎక్కడుంది? అది నీకు మాత్రమే తెలుసు. చెప్పు, అత్త ఎక్కడుంది? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు మధు? అత్తయ్య గురించి నిజంగా నాకు తెలిస్తే ఎప్పుడో చెప్పేదాన్ని. నువ్వు ఎస్కేప్ అవడం కోసం నింద నా మీద వేస్తున్నావా? నింద కాదు సింధు, నిజం చెప్తున్నాను. పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేయడమేంటి, అనుకోకుండా అత్తయ్య వాళ్ళని కాపాడమేంటి, ఇప్పుడు మళ్ళీ అత్తయ్య మిస్ అవడమేంటి? ఇదంతా చూస్తుంటే మిస్టరీగా లేదు? ఏం మరిది గారు, మీకు అనుమానంగా లేదా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడి అందర్నీ మ్యానిపులేట్ చేయడానికి మాత్రం ట్రై చేయకు. నువ్వు ఎలాంటి దానివో, నీ క్యారెక్టర్ ఏంటో యష్కి తెలియకపోవచ్చు, కానీ నాకు బాగా తెలుసు. మర్యాదగా నీ అంతటి నువ్వు నిజం ఒప్పుకుంటే బతికిపోతావు మధు. లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా తీసుకెళ్లకు. చెప్పు, ఎక్కడున్నారో? ఏ, నువ్వంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది? నేనే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మా అత్తయ్య కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. అవును వదినా, కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఈ సింధు మీద కంప్లైంట్ ఇచ్చి తీరాల్సిందే. అసలు ఏం జరుగుతుందో, ఎవరేం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు వదినా. ఈ సింధు ఏదో దాస్తుందనిపిస్తుంది. ఇందాక పిల్లలు కిడ్నాప్ అయ్యారు, అది నువ్వే చేసావనంది. ఇప్పుడేమో అమ్మని కూడా నువ్వే కిడ్నాప్ చేసావన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ కిడ్నాప్ డ్రామా ఏదో పెద్ద లెవెల్లోనే జరుగుతుంది. ఏదో పెద్ద ప్లానే జరుగుతుందనిపిస్తుంది. సింధు విషయం తేలితేనే అమ్మ విషయం తేలుతుంది. అమ్మ విషయం తెలియదు. అందుకే సింధు మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఏంట్రా అన్నావు? మీ అమ్మని సింధునే కిడ్నాప్ చేసిందనా? ఎందుకురా సింధుని ఇంతలా అవమానించి బాధ పెడుతున్నావు?
ఒకే ఒక్కసారి సింధు మాట నమ్మి మీ వదినని అనుమానించి చూడు. అప్పుడు అసలు నిజమేంటో నీకే తెలుస్తుంది. వదిలేండి మావయ్య. మీ అబ్బాయికి నిజానికి అబద్ధానికి తేడా తెలీదు. తెలుసుంటే ఈ మధు ఆటలు ఇలా సాగవు. ఒక్కటి గుర్తుంచుకో మధు, సాగుతుంది కదా అని సాగించుకుంటున్నావు. కానీ ఏదో ఒకరోజు నీ గురించిన అసలు నిజం యష్ తెలుసుకుని తీరుతాడు. అప్పుడు నీ మరుది గారి చేతుల్లోనే నీ ప్రాణాలు పోతాయి మధు. ఇది కన్ఫర్మ్. మావయ్య, నాకెందుకో అత్తయ్య ఇక్కడే ఉందనిపిస్తుంది. ఒకవేళ పిల్లల్ని ఎత్తుకెళ్ళినా ఆ రౌడీల బారి నుంచి అత్తయ్య తప్పించుకుని మనింటికే వెళ్ళారేమో. మనం మన ఇంటికి వెళ్ళి చూద్దాం మావయ్య. అలాగే అమ్మా, వెళ్దాం పద. పిల్లలు రండి. రండి పిల్లలు, వెళ్దానండి. రండి. ఇప్పుడు ఏం చేద్దాం మరిది గారు? వదిన, ఛాన్స్ తీసుకోవద్దు వదిన. నేను అటు వెళ్ళి వెతుకుతాను, మీరు అన్నయ్య ఇటు వెళ్ళి వెతకండి. అమ్మ దొరుకుతుందేమో చూద్దాం. సరే వెళ్ళండి. సరే. బావా, బావా, మంచినీళ్ళు తీసుకో. ఏమైంది బావా, ఎందుకు అలా ఉన్నావు? సింధు ఇంత ప్రాబ్లంలో ఉన్నా కూడా ఏ రోజు దీనంతటికీ కారణం నేనేనని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు. నా వల్లే కావ్య సింధు ఎన్నో బాధలు, కష్టాలు, అవమానాలు భరిస్తూ ఎప్పటికప్పుడు నిలదొక్కుంటూ ఉంది. నిజానికి సింధు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే కావ్య. అది గుర్తొచ్చినప్పుడల్లా నాలో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ నన్ను ఇబ్బంది పెడుతుంది. చూడు బావా, దమయంతి గారికి సింధు ఏ తప్పు చేయలేదన్న నిజం తెలిసిపోయింది కదా బావా. ఇక సింధుకి ఏ ప్రాబ్లం ఉండదులే, దాని గురించి ఆలోచించకు. కావ్య, సింధుని వాళ్ళ అత్తయ్య నమ్మితే సరిపోదు కావ్య. యష్ కూడా సింధుని పూర్తిగా నమ్మాలి. సింధు యష్లు విడిపోకముందు ఎంత సంతోషంగా అయితే ఉన్నారో అదే సంతోషం మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి తిరిగి రావాలి. అలా జరగాలంటే ఆ రోజు హోటల్లో ఏం జరిగిందన్న నిజం యష్కి తెలియాలి. నా వల్ల విడిపోయిన వాళ్ళని మళ్ళీ నేనే కలపాలి, వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలి. తప్పకుండా బావా, ఖచ్చితంగా ఒకటవుతారు. ఎవరు బావా? అదే స్వాతి ఫోన్ రిపేర్కి ఇచ్చాను కదా, ఆ షాప్ అతను ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు బావా. హలో